వాక్యానికి మించిన ఐశ్వర్యము లేదు. దావీదు గారు అన్నమాట, రత్నరాశుల కంటే ఇది కోర తగినది. ఎందుకు పనిచేస్తాయి రత్నరాశులు? ఎందుకు పనిచేస్తుంది బంగారం? ఎందుకు పనిచేస్తుంది వెండి? దీని ముందు అన్నాడు. దేని ముందు? వాక్యం ముందు. వాక్యము భక్తులకు అంత బాగా అర్థమైంది. ఎందుకంటే అంతిమంగా మనిషిని రక్షించేది వాక్యం అండి. నీ డబ్బు నిన్ను రక్షించదు, నీ ఇల్లు నిన్ను రక్షించదు, నీకున్న ఆస్తి నిన్ను రక్షించదు. యేసుక్రీస్తుల వారి రెండవ రాకడ జరిగింది అంటే నిన్ను రక్షించేది కేవలం వాక్యమే. ఉగ్రత దినమందు వారి ఆస్తి వారికి అక్కరకు రాదు చెప్పేశాడు కదా. వారి వస్తువులు వారి ఇష్ట వస్తువులు ఒకదాని వలన వారు తమను తాము రక్షించుకోలేరు. వస్తువులు రక్షించవు, ఆస్తి రక్షించదు. నిన్ను రక్షించేది వాక్యం, దేవుడి మాట. ఇదే ఐశ్వర్యం, ఇదే ఆస్తి క్రైస్తవుడికి. ఆత్మను రక్షించుకునే ఐశ్వర్యం, మరొకరిని రక్షణలోకి తీసుకొచ్చే ఐశ్వర్యం, ఒక వ్యక్తి జీవితాన్ని బాగు చేసే ఐశ్వర్యం. త్రాగుబోతులను, తిరిగిపోతులను, వ్యభిచారులను, దొంగలను మంచి మనుషులుగా మార్చే ఐశ్వర్యం వాక్యం.